సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రూప్ యాస్ ఫ్రమ్ ఏపీఎస్సి గ్రూప్ 3లోని విఆర్ఓ విఆర్ఏ పోస్టులు ఉంటాయి కదా, వాటి తాలూకా ఒక అప్డేట్ అయితే ఈనాడు న్యూస్ పేపర్లో ఇవ్వడం జరిగింది. అయితే ఫ్యూచర్లో ఎవరైతే గ్రూప్ 3 పోస్టులు అప్లై చేస్తారో ఆ టైంలో మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ టైంలో ఇలాంటి వీడియోస్ అయితే ఉపయోగపడతాయి కనుక మన ఛానల్లో ఎవరైనా వీడియో చూస్తున్నట్టయితే కంప్లీట్గా చూడండి. ఇక విషయానికి వెళ్ళిపోయినట్టయితే డైరెక్ట్ రిక్రూట్ విఆర్ఓల సంఘం రాష్ట్ర రెవెన్యూ శాఖలో 13 సంవత్సరాలైన పదోన్నత లభించక డైరెక్ట్ రిక్రూట్మెంట్ విఆర్ఓలు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని ఆ ఉద్యోగుల సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు విజ్ఞాపన పత్రాన్ని పంపించింది. ఏపీఎస్సి జారీ చేసిన వేర్వేరు నోటిఫికేషన్ల ద్వారా లక్షల మందితో పోటీపడి 1816 మంది విఆర్ఓలుగా పోస్టింగ్లు పొందారు. అయితే డిపార్ట్మెంట్ టెస్టులు రాసి సర్వే ట్రైనింగ్లో ఉత్తీర్ణులైన వారికి పదోన్నతులు లభిస్తున్న శాఖాపరమైన టెస్టులు పాస్ అయినా మాలాంటి వారికి రావటం లేదని వాళ్ళే వాపోయారు. అయితే విఆర్ఓ చనిపోతే కారుణ్య నియామకాల కింద జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ ఇస్తున్నారు. అదే సదరు విఆర్ఓకి ఆ పోస్ట్ ఇవ్వడం లేదు. అసంబద్ధమైన సర్వీస్ రూల్స్ సాకుగా చూపి మాకు అన్యాయం చేస్తున్నారు. వన్ టైం సెటిల్మెంట్ కింద మాకు సీనియర్ అసిస్టెంట్లు కానీ మండల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్లుగా కానీ పదోన్నతి కల్పించాలి అని సంఘం అధ్యక్షుడైన పి ప్రసన్న కుమార్ విజ్ఞప్తి చేశారు. సో వీళ్ళకి పదోన్నతులు అయితే దొరకట్లేదు అంటున్నారు. అంటే ప్రమోషన్స్ అయితే 13 సంవత్సరాలు అయితే పట్టింది కానీ ఎటువంటి ప్రమోషన్స్ అయితే లేవంట. ఫ్యూచర్లో మనకి ఏపీఎస్సి గ్రూప్ 3 పోస్టులు భర్తీ చేస్తే విఆర్ఓ పోస్టులు అప్లై చేసుకోలేదో ఒక క్లారిటీ అయితే రావడానికి వీడియో అయితే చేశాను. మరిన్ని డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఆర్ అదర్వైజ్ ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేయండి. ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మరిన్ని ఏపీఎస్సి టీఎస్పీఎస్సి గ్రూప్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ.